తెలుగు రైతులకు నమస్కారం. మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం క్రోసూరు మండలం ఎర్రబెల్లం అనే గ్రామంలో మనందరికి తెలుసు శాంతయ్య గారు ఒక 3 సంవత్సరాల నుంచి రెగ్యులర్‌గా మనం సీడ్ ఇవ్వటమే గానీ, సలహాలు సూచనలే గానీ, మందుల రికమెండేషనే గానీ దగ్గరుండి మనం ఫాలోఅప్ చేపిస్తా ఉంటాం. కానీ ఈ సంవత్సరం అంటే గడిచిన పంట ఈ సంవత్సరం నేను పొలం వేయటం వల్ల ఎప్పుడు అన్న దగ్గరికి రాకపోవడం అదే రావడం కుదరలేదు. అన్న కూడా కొద్దిగా పొలం పెంచాడు. నాకక్కడ పొలం పెరిగేసరికి రావడం కుదరలేదు. అందుకని కానీ ఎక్కువ ఫోన్ల ద్వారా లేకపోతే నా దగ్గరకొచ్చి తీసుకెళ్తా ఉండేవాడు. సీడు మనమే ఇచ్చాము. ప్లస్ మందులు మనమే రికమెండ్ చేసి తీసుకొచ్చి మనకి అన్నకివ్వడం, పంపేయడం జరిగింది. సో, గడిచిన సంవత్సరం పంటకు సంబంధించి అన్నకి ఎలా పండిందనేది మరియు ఇప్పుడు రేపు మరి రాబోయే పంటకు గూడా ఎలా ఆ! రాబోయే పంటకు గూడా ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినియి. ఈరోజు మే 20వ తారీఖు 2024. సో, మరి సీజన్ స్టార్ట్ అవుతుంది గాబట్టి ముందుగానే ప్రతి సంవత్సరం అన్న ముందుగానే ఎప్పుడు ముందుగానే ప్రివెన్షన్‌గానే ముందు జాగ్రత్తలతోని ముందుకెళ్తా ఉంటాడు. అందులో భాగమే ఇప్పుడు మళ్ళీ రేపు ఇది మిరప గత సంవత్సరం ఇప్పుడు ఈ సంవత్సరం వేసిన మిరప నెక్స్ట్ అయిపోయే దానికి ఇది. మళ్ళీ ముందు దుక్కి నుంచి ఎట్లా ఎళ్ళాలి? ఎలా ముందుకెళ్ళాలి? ఈసారి ఇంకా బెటర్‌గా అధిక దిగుబడులు తీసుకోవాలి అనే ఆలోచనతో ఉన్నాడు. ప్లస్ వర్షాలు గూడా అధికంగా అన్నారు కాబట్టి మరింత కేరు, మరింత శ్రద్ధ, ఆసక్తులతోటి పంట పండించాలనే ఆసక్తితో అన్నలాంటి వాళ్ళు చాలామందున్నారు. మొదటగా అన్న దగ్గరికొచ్చాను. సో, ఒకసారి గడిచిన పంట ఎలా పండిందనేది మనం అడుగుదాం. అన్న నమస్తే అన్న. నమస్తే. అడుగు. నమస్తే. మన రైతులందరికీ మరి నమస్కారం. మన రైతులందరికీ నమస్తే. మరి గడిచిన కాలం 2 సంవత్సరాలు గూడా బాబు మొదటి కాడ్నించి బాబు మాకు విత్తనాలు ఇచ్చే విషయంలో గానీ, మందుల విషయంలో గానీ అంతా బాగానే ఇస్తున్నాడు. బాగానే పండుతుంది. ఈ సంవత్సరం గూడా పోయిన సంవత్సరం మీద గూడా ఈ సంవత్సరం బాగానే పండింది. ఎందుకంటే ఈ మందుల వల్ల మంచి లాభాలుండయి రైతుకి. తక్కువ ఖర్చులో ఎక్కువ పెట్టుబడి లేకుండా రైతుకి మేలు కలిగినట్లు. ఎందుకంటే బాబు విత్తనాలు గూడా నాకు నమ్మకంగా ఇచ్చాడు. విత్తనాలు ఈ సంవత్సరం బాగానే పండింది. విత్తనాలు మంచి దిగుబడి ఇచ్చినియి. పంట గూడా మొదటి నుంచి గూడా మాకు మందులియటం విషయంలో గానీ మంచిగా మందులు మంచి సహకరించినియి. మంచిగా మందులు గూడా బాగా పనిచేసినియి. ఎందుకంటే మేము మొదటి నుంచి చూశాను. గత సంవత్సరంలో గూడా చూశాను. బాగానే ఉండయి. బాగానే పండినియి. ఈ సంవత్సరం గూడా వాడాను నేను. బాగానే ఉండయి. ఎందుకంటే బాగుండయి కాబట్టి మళ్ళా ఈ సంవత్సరం తీసుకోవటానికి గూడా నాకు మంచిగా కలిగింది కాబట్టి నేను తీసుకోగలిగినాను. ఒక తోటి రైతుకి మేలు కలగాలనే నేను చెప్తున్నా గానీ నాకు మేలు కలిగింది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. లేకపోతే అందరికీ చెప్పాలంటే ఎవరం చెప్పలేము. కానీ నాకు మేలు కలిగింది. నాకు లాభం పొందాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. పర్వాలేదు, మందులు వాడుకోవచ్చు. ఏ రైతైనా వాడుకోవచ్చు. ఎవరైనా నష్టపోయేది ఇందులో ఏమీ లేదు. మంచిగా నాకైతే బాగుండయి. ఇత్తనాలు విషయంలో నమ్మకంగా ఇచ్చాడు. ఇత్తనాలు బాగానే ఉండయి. మందులు బాగానే ఉండయి. నాకు దిగుబడి బాగానే ఉంది. ఎందుకంటే నాకు నమ్మకం, మా ఇద్దరికి నమ్మకం కుదిరింది. పొలం విషయంలో గానీ అన్ని విషయాల్లో మాకు బాగానే ఉంది. కానీ మాకు మేలు కలిగింది కాబట్టి నేను తీసుకోగలిగాను. ఈ సంవత్సరం కూడా వాడటానికి కూడా నేను ముందు అతన్ని ఆహ్వానించాను. నేను వాడతాను, నాకు బాగుంది అన్నాను. ఆ మాట చొప్పున ఆయన వచ్చాడు. అది ఇయ్యాలని నాకు మొదటగా వచ్చాడు. ఎందుకంటే ఒక రైతుకి మేలు కలగాలని, రేటు తక్కువలో మంచి దిగుబడి రైతు పొందాలని బాబు ఇలా చేయాలి. మొదటగా ఈ మంచి కంపెనీలోకి నేను వెళ్ళానయ్యా. పెద్ద కంపెనీలోకి రైతుకి మేలు చేయాలని మంచిగా తీసుకొచ్చాను అన్నాడు. అలాగనే నాకు మేలు కలిగింది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. అందరూ తీసుకోవచ్చు, అందరూ వాడుకోవచ్చు. బాగానే ఉంది. నాకైతే బాగా ఉంది. చాలా సంతోషం. అన్నగారి నోటి నుంచి ఒక మంచి ఫీడ్‌బ్యాక్ మన గురించి చెప్పడం అనేది ఐయామ్ వెరీ హ్యాపీ. పాయింట్‌కొస్తే ఫస్టు మరిప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది. అందరూ కొంతమంది పత్తేస్తున్నారు. అన్నగారికి గూడా ద బెస్ట్ లాస్ట్ ఇయర్ కాటన్ ఏసారులే గానీ నార్మల్ రకాలేసారు. అప్పుడు నేను శాంపుల్ తెప్పించి అన్న చేత ఏపిద్దాం అనుకున్నా గానీ కుదరలేదు. అప్పటికి అన్న తేవడం జరిగింది. విత్తనం పెట్టడం జరిగింది. గుజరాత్ నుంచి మ్యాగ్జిన్ అనే కంపెనీ విత్తనాలు. ఈ సంవత్సరం మాత్రం ముందుగానే 2 తీసుకోండి. ఈ సంవత్సరం మాత్రం ముందుగానే అన్నకి అన్న గత వారం క్రితమే తీసుకున్నారు విత్తనాలు.
ఇవన్నీ నేను చెప్తుంది ఎందుకంటే ఇవి ఫ్రీడమ్ ఫ్రాంటియర్. అన్నకి ఎకరం ఉంది. ఎకరంలోనే అన్నకి ఒక అరెకరం అది, ఒక అరెకరం ఇది అని చెప్పేసి ఈ 2 ప్యాకెట్లు మనకి ఎందుకంటే రెగ్యులర్‌గా వీడియోస్ వస్తుంటాయి కాబట్టి రెగ్యులర్‌గా నేను ఈ సంవత్సరం పొలం వేయట్లేదు కాబట్టి రెగ్యులర్‌గా నేను డైలీ ఫాలో అపింగ్ ఉంటది. అందులో భాగమే ఈ ఎకరానికి సరిపడా ఈ 2 ప్యాకెట్లు గుజరాత్ నుంచి తెప్పియడం జరిగింది. డైరెక్ట్ కంపెనీ నుంచి ఆన్‌లైన్ ద్వారా తెప్పించడం జరిగింది. ఇవి గులాబీ రంగు పురుగుని సమర్థవంతంగా 100కి 100% తట్టుకున్నాయి. రేపు రాబోయే సంవత్సరాలు కూడా తట్టుకుంటాయి. అన్నకెందుకంటే అన్నకి ఏదిచ్చినా టాప్ క్వాలిటీ అన్నకనే కాదు ప్రతి రైతుకి మనమైతే మాత్రం ఉన్నాయి అంటే లాట్ ఆఫ్ కంపెనీస్, లాట్ ఆఫ్ వెరైటీస్ ఉన్నా గానీ కొన్ని మాత్రమే ద బెస్ట్‌లు నాకనిపించినయి మాత్రమే నా అనుకున్న రైతులకి నేను సిఫార్సు చేయడం జరుగుతుంది. అందులో భాగమే అన్నగారికి ఈ 2 ఈ సంవత్సరం అయితే ఈ ఏరియాలో మీరు వేస్తే మాత్రం అందరి మనసు, చూపు మన పొలం మీద ఉండాలంటే ద బెస్ట్ కాటన్ సీడ్ ఈ గుజరాత్ నుంచి మ్యాగజైన్ కంపెనీ మేము ఆల్రెడీగా చూసాము గత సంవత్సరం శాంపుల్ వైస్‌గా. కానీ ఇక్కడ చూడలేదు గానీ మనం కర్నూలులో చూసాము. ఇది ఫ్రాంటియర్, ఫ్రీడమ్ ఇవి గులాబీ రంగు పురుగులు తట్టుకోవడంతో పాటు రసం పీల్చే పురుగులని తట్టుకుంటుంది. ఆకు తినే పురుగులని, చివింగ్ పెస్ట్ అండ్ ఇన్సెక్ట్ పెస్ట్‌లని బాగా తట్టుకుంటాయి. మనకి రైతుకి ఒక ఎకరానికి 30,000 పైపాటు పెట్టుబడైతే వీటితో కేవలం 12,000, 10,000తోని కంప్లీట్ అయిపోద్ది. దిగుబడి కూడా మనకి ఒక రైతుకి 10 క్వింటాలు, 8 క్వింటాలు, 12 క్వింటాలు మనం లోకల్‌లో ఉన్నటువంటి కంపెనీల రకాలు మనం చూసుకుంటే ఇది మాత్రం ఖచ్చితంగా యావరేజ్‌గా 18-20 క్వింటాలు అవుతాయి. నీళ్ల సౌకర్యం ఉండి ఇంకొంచెం అరకలు, పెట్టుబడి, ఫెర్టిలైజరు అన్నీ చూసుకోగలిగితే 25-28 క్వింటాల వరకు కూడా ఈ ఇత్తనాలు రావడం అవకాశం ఉంది. కారణం హెవీ రెసిస్టెన్స్ పవర్ ఉన్నాయి. ఇత్తనాల్లో మన దేశంలోని టాప్ క్వాలిటీ. ఇవి మన రైతు కోసం కొంతమంది రైతుల కోసం నేను తెప్పియడం జరిగింది. ప్రెజెంట్ అయితే అన్నగారికి ఇవి పత్తికి సంబంధించి ఈ ఎకరానికి ఇవి ఇస్తున్నాను. తర్వాత మిరపకి సంబంధించి కూడా అన్నకి ఈ కింద పెట్టేసేయండి. అన్న తేజాలు ఎక్కువ వేస్తారు. ప్రతి సంవత్సరం తేజ వేస్తారు. విజయ్ అగ్రిటెక్ దగ్గరికి రా అన్న. విజయ్ అగ్రిటెక్ జమీందార్ ఇట్లుంటది జమీందార్. విజయ్ అగ్రిటెక్ జమీందార్ కూడా అన్నకి ఇప్పేయడం జరిగింది. మిరప విత్తనాలు ఈ సంవత్సరం ఇది వేశారు మిరప. ఇందులో మంచి దిగుబడి వచ్చింది. ఇది కాటను. నెక్స్ట్ ఇది మిరప, ఇది కాటను, ఇది పత్తి అవుతుంది. పంట మార్పిడి జరుగుతుంది. అంతేగానా పంట మార్పిడి జరుగుతుంది. అంతే. సో అదే పరిస్థితి పంట మార్పిడి కోసం ఇప్పుడు జమీందార్ ఎందుకంటే జమీందార్ కూడా ఆల్రెడీ చాలా మంది తీసుకెళ్తా ఉన్నారు. జమీందార్ ఏంటంటే ఇది 5 విషయాల్లో టాప్ క్వాలిటీ అండి. అంటే దీంట్లో బెస్ట్ గుణాలు 5 ఉన్నాయి. ఒకటి బొబ్బరం తట్టుకుంటుంది, తేలికపాటి మందులు, కోత కూలి అనుకూలంగా ఉంటుంది, తాలు 1% తాలు ఈ సంవత్సరం ఏం చేసిన దాని ప్రకారం అయితే 1% తాలు 3 నుంచి 4 కోతలు కనుక కోయగలిగితే 50 క్వింటాలు తీసుకోగల కెపాసిటీ జమీందార్లో ఉంటుంది. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే అత్యంత చిక్కని కాపు. ఇక ప్రతి రైతుకి ఇష్టపడేది ఏంటంటే ఏ పంట వేసుకున్నా కానీ మనకి 2-3 సెగ్మెంట్లు ఉన్నాయి. ఆర్మూర్ సెగ్మెంట్, తేజ సెగ్మెంట్, నంబర్ 5, 3, 4 ఇట్లా బ్యాడ్గీలు ఇట్లా వాటన్నిటిలో ఎక్కువగా ఇష్టపడే రైతు పర్ఫెక్ట్ ఒరిజినల్ తేజ కావాలని కోరుకుంటారు. ఎందుకంటే స్టడీ మార్కెట్ ఎప్పుడు నిలకడగా ఉండే వెరైటీ ఏదైనా ఉందంటే మనకు తేజ. ఆ తేజలో పర్ఫెక్ట్గా పోతుంది. ఇది ఒరిజినల్ తేజ కిందే అసలుగా రంగు విషయంలోను, కాటాల విషయంలోను, కోతకూలి విషయంలోను మనకి మార్కెట్లో కూడా తేజకి ఒక పైస కూడా తగ్గదు. ఇంకొక 10 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చే కొనే క్వాలిటీ ఈ జమీందార్ అనే విత్తనంలో ఈ వెరైటీలో మనకి ఆ కాయలు మనం చూడగలుగుతాము. మిగతా రకాలు ఉన్నాయి కానీ అన్నిటికి మించి జమీందారు బెస్ట్ క్వాలిటీగా ఉంది ఈ సంవత్సరం నేను చూసిన దాని ప్రకారం. అందుకని జమీందార్ అన్నకి సిఫార్సు చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ మెయిన్ ఇంకో దానికి వస్తే పెట్టేసాను. ఇక నెక్స్ట్ ఏంటంటే మరి మిరపకి సంబంధించి, పత్తికి మిరపకి అక్కడ కొద్దిగా లాస్ట్ టైం ఎరుకులుడు 1-2 మొక్కలతో పాటు అన్నకి మెయిన్ ఏంటంటే అన్నయ్యనే కాకుండా ఒక రైతుకి సగానికి సగం పెట్టుబడి తగ్గిస్తూ భూమిని బతికిస్తూ అలాగే మనకి సరసమైన నికరమైన స్టడీ దిగుబడులు తీసుకురావాలనే ఉద్దేశంతో మనం 3 సంవత్సరాల నుంచి చెప్తానే ఉన్నాం. ఆర్గానిక్ కార్బను అంటే భూమిని మనం సారవంతం చేయాలి. అది ఎరువులతోనూ భూమికి కావాల్సిన కొన్ని పొటాషియం షియోనైట్ కానీ లేకుంటే ఆర్గానిక్ కార్బన్ కానీ హ్యూమిక్ కానీ అమినో యాసిడ్స్ కానీ జింకు మెగ్నీషియం బోరాన్ ఇవన్నీ భూమికి అవసరం. ఇవన్నీ మనం
దుక్కులే ఇచ్చుకోగలిగితే చాలా బాగుంటుంది. కానీ అవన్నీ ఎక్స్పెన్సివ్, ధరలు ఎక్కువ ఉండటం వలన ముందుగానే దుక్కులు ఇచ్చుకునే పరిస్థితి లేదు. కొంచెం ప్లాంటేషన్ ముందు, మొక్కలు పెట్టే ముందు ఒక వారం 10 రోజుల ముందు ఇచ్చుకుంటూ ముందుకెళ్తే మనకి తక్కువలోనే పెట్టింది వెంటనే పనిచేస్తూ మొక్క తీసుకునే విధంగా మనం ప్లాన్ చేసుకుంటాం కాబట్టి ఆహ్, అందులో భాగమే ఇప్పుడు మళ్ళీ మిరపకు సంబంధించి అన్నయ్య జమీందారుకి గాని, మెయిన్ జమీందార్ మిరప ఇంపార్టెంట్. ఎందుకంటే పత్తి అనేది మిరపేగులు కాబట్టి ఈజీగా పండుతాది. కానీ ఇప్పుడు పత్తి ఎగిలి మిరప ఇటు చూపి పత్తి ఎగిలి మిరప వేయబోతున్నాడు కాబట్టి మిరపకు అత్యంత బలం అవసరం. తక్కువలో మనకి చాలా బాగా ఉపయోగపడే కంటెంట్ ఏదైనా ఉందంటే ఇప్పుడు అవి నేను తీసుకొచ్చాను మన రైతుల కోసం. దగ్గరుండి క్వాలిటీ చెకింగ్ చేస్తూ హై క్వాలిటీలో తయారు చేపిస్తూ మంచి కంపెనీ అయితే మీకు తెలిసే ఉంటది. విట్రో లైఫ్ సైన్స్ మనకి హైదరాబాద్‌ది. ఇందులో వచ్చేసి మనకి నేను మన రైతుల కోసం తక్కువ పెట్టుబడిలో సూపర్ డూపర్ హై క్వాలిటీలో ఉండే బెస్ట్ ప్రొడక్ట్స్ నేను మీకు పరిచయం చేయబోతున్నాను. అవేంటంటే మొదటగా భూబలం. ఈ భూబలం అనేది ఇది ఎకరానికి ఒక బాటిల్ అంటే 1 లీటర్ బాటిల్. ఇవన్నీ ఎలా వాడాలో చెప్తాను. ఇది ఎకరానికి 1 లీటర్ బాటిల్. ఇది భూబలం. ఇందులో మనకి ఆర్గానిక్ కార్బన్ హై కంటెంట్‌తో ఉంటుంది. ఇది నేల యొక్క పీహెచ్ లెవెల్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. కొంతమంది కొన్ని చోట్ల పీహెచ్ లెవెల్స్ సరిగ్గా ఉండిపోవటం వలన దిగుబడి ప్లస్ వర్షాలు ఎక్కువ కురిసినప్పుడు, తక్కువ కురిసినప్పుడు నేల అనేది సమస్యలకి, తెగుళ్ళకి గురవుతా ఉంటది. ఆ పీహెచ్‌ని ఇది బ్యాలెన్స్ చేస్తుంది. మరియు మొక్కకి మనకి ఒక ట్రక్కు ఎరువుతో సమానం ఇది వాస్తవంగా చెప్పాలంటే భూబలం అనేది. ఇది అంత హైలీ పవరు. ఈ భూబలం అనేది పొలానికి, మొక్కకి బలం కోసం దీన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. భూమిలో ఉన్న కర్బన శాతాన్ని అత్యధికంగా పెంచడంతో పాటు పీహెచ్ లెవెల్‌ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది ఈ భూబలం. తర్వాత ఇక అందరికీ మేజర్‌గా ఈ సంవత్సరం మన ఏపీ, తెలంగాణలో అధిక వర్షాల వల్ల గాని, బెట్ట వలన గాని మిరప చాలా భయంకరంగా దెబ్బతిన్నది. అట్ ద సేమ్ టైమ్ కాటన్ కూడా, పత్తి కూడా దెబ్బతిన్నది. కారణం ఏందంటే విల్టు, వేరుకులుడు. వేరుకులుడికి సంబంధించి అసల లాస్ట్ ఇయర్ మనం చాలా ఇచ్చాము. అంతా మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చింది. ఈసారి అంతకు మించి తక్కువ రేట్‌లో తక్కువ రేట్‌లో ఇంకా మళ్ళీ రైతుకి చాలా రీచ్డ్‌గా అందుబాటులో ఉండే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ఇదే విల్ట్ గార్డ్. విట్రో లైఫ్ సైన్స్ నుంచి విల్ట్ గార్డ్ అనే ప్రొడక్ట్‌ని మనం ఇప్పుడు తీసుకురావడం జరిగింది. విల్ట్‌కి సంబంధించి ఇందులో ఉన్న టెక్నికల్‌గా కంటెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను విడిగా ఒకరోజు మళ్ళీ ఈ 3 టెక్నికల్‌గా ఏంటని మీకు చెప్తాను. కానీ ఇవి ఇప్పుడు అత్యంత అవసరం. ఇది విల్ట్‌కి సంబంధించి చాలా బాగుంటుంది. ఇది విల్ట్ అయితే నెక్స్ట్ ఇది అయిపోయింది. విల్ట్‌కి సంబంధించి ప్రివెన్షన్‌గానే విల్ట్ అనేది రాకుండా ఉండటం కోసం విల్ట్ గార్డు. ఇక వేరు వ్యవస్థ అత్యధికంగా బలపడటానికి వేరు వ్యవస్థ ఎంత బాగుంటే అంత బాగుంటుంది మనకి పంట అనేది. వేరు వ్యవస్థ అత్యంత బలంగా రావడం కోసం రూట్ ఫిట్ అనేది ఇది రూట్ ఫిట్. ఇది వేరు వ్యవస్థ బలంగా రావడం కోసం ఉపయోగపడుతుంది. సో ఈ మూడు అనేది మిరప మొక్కలు పెట్టే ముందు వాతావరణం చల్లబడిన తర్వాత కంపోస్ట్ ఎరువులో గాని, పశువుల ఎరువులో గాని, ఇసుకలో గాని యూరియా తప్ప కాంప్లెక్స్ ఎరువులు ఆర్ ఫెర్టిలైజర్ ఆర్ DAP దేనిలో ఒక దానిలో 3 మనం సరిసమానంగా కలుపుకొని, కలవకపోతే ఒక 10 లీటర్ల వాటర్ తీసుకొని ఆ వాటర్‌లో ఈ 3 కలిపి పోసేసి కంపోస్ట్ ఎరువులో గాని, పశువుల ఎరువులో గాని మనం ఏదైతే తీసుకుంటామో భూమి మీద చల్లేదానికి దుక్కిలోకి ఆటిలో ఇది కలిపేసుకొని చల్లేసుకొని మొక్కలు పెట్టుకుంటే వేరుకులుడికి సంబంధించి ప్రివెన్షన్ అడ్వాన్స్డ్‌గానే మనం అంత ఈజీగా వాస్తవంగా అయితే వేరుకులుడు 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల నుంచి విపరీతంగా ఎక్కువైపోతుంది. భూమిలో ఉన్నటువంటి ఈ ఫంగల్స్, ఈ డిసీస్ వలన, తెగుళ్ళ వలన, వేరుకులుడు వల్ల మిరప మొక్కలు చనిపోయి భారీగా నష్టం జరుగుతుంది. ఇప్పుడు రాబోయే సంవత్సరానికి అది ఒక్కసారి వచ్చినప్పుడు లేదా ఇంక రేపు వస్తుంది, అందరికి వచ్చింది మనకు కూడా వస్తది అనే సమయంలో వాడితే మాత్రం అంత ఈజీగా కంట్రోల్ అవ్వదు. దానికోసం అట్లా జరగకుండా అసలు ప్రివెన్షన్‌గానే ముందుగానే మనం తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్ళాలి అనే ఆలోచనతో ఒక పైలట్ ప్రాజెక్ట్ వైస్‌గా ఈ ముందుగానే మనకి తెలిసిపోయింది మనకి మిరపలో వేరుకులుడు అక్టోబర్, నవంబర్ సమయాల్లో వస్తదని. ఆ సమయంలో రాకుండా ఉండాలంటే
మొదటగా మొక్కలు నాటే ముందు ఈ మూడిట్లో మేజర్గా విల్టు సమస్య ఉన్న వాళ్ళు విల్టు గార్డు 1 లీటరు, రూట్ ఫిట్ 1 లీటరు. ఈ 2 మేజర్ ఇంపార్టెంట్. ఈ 2 కాంబినేషన్ తోటి మనం అనుకున్న ఏదైతే మనం ఫెర్టిలైజర్ చల్లుకోవడానికి అనుకూలంగా ఉంటుందో దాంట్లో చల్లేసుకొని రేపు మొక్కలు పెట్టేసుకోవాలి. మొక్కలు పెట్టిన ప్రతి 20 రోజులకి ఈ 3 మోస్ట్ ఇంపార్టెంట్. ఈ భూబలం ఏందంటే మనకి ఫెర్టిలైజర్ కూడా సగానికి సగం తగ్గించేస్తది. అంత హెవీగా మనకి పనిచేస్తుంది. ఎందుకంటే 90% కార్బన్ ఉంటది, ఆర్గానిక్ కార్బన్. ఈ ఆర్గానిక్ కార్బన్ ఉండటం వల్ల భూమిలో ఉన్న పాత బలం మొత్తం ఉపయోగించుకునేలా అది చేస్తది. అట్ ద సేమ్ టైమ్ ఇక మనకి రూట్ ఫిట్ అనేది అందులో హ్యూమిక్ కంటెంట్, అమినో యాసిడ్స్, కొన్ని మెటల్స్, కొన్ని ఇంపార్టెంట్ మెటల్స్ ఉండటం వలన అది నేను చెప్తాను ఏమిటి అనేది తర్వాత మళ్ళీ సెపరేట్‌గా వీడియో లెంత్ ఎక్కువ అవుద్ది. అది ఉండటం వలన ఇంకొంచెం వేరు వ్యవస్థ బాగా బలంగా పెరిగి భూమికి పట్టేసుకుంటది. మనం ఇచ్చిన ప్రతీదీ గతంలోది మొత్తం మొక్క తీసుకోవటం వలన మనకి ఇక తెలుసు సైడ్ బ్రాంచెస్, ఫ్లవర్స్, ఫ్రూట్స్ సైజ్ ఇవన్నీ ఏవి తగ్గకుండా అద్భుతంగా ఉంటుంది. సో, ఈ 3 కాంబినేషన్ అనేది మొక్కలు పెట్టే ముందు మరియు మొక్కలు పెట్టిన 20 రోజులకి మళ్ళీ ప్రతి 20 రోజులకి ఒక 4 సార్లు వాడగలిగితే మనకి రూ. 1,00,000 పెట్టుబడి అయితే 50,000కి డౌన్ అయిపోద్ది. ఇవి కేవలం 3 కలిపి 3,000 4,500 ఉంటది ఇది ప్యాకేజీ. కానీ ఈ 3 కలిపి 3,000కి మనం ఇప్పుడు రైతుకి ఈ సంవత్సరం అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఇవి తప్పనిసరిగా ఇప్పుడు అత్యంత అవసరం. విల్ట్‌కి సంబంధించి మాత్రం పోవాలనుకుంటే అప్పుడొస్తే మాత్రం పోదండి. ముందుగానే విల్ట్ గార్డ్, రూట్ ఫిట్ తప్పనిసరిగా వాడాలి. కార్బన్ శాతం కూడా మోస్ట్‌లీ ఇంపార్టెంట్ కాబట్టి ఈ 3 కాంబినేషన్ తోటి విల్ట్ ఉన్న ప్రతి రైతు తక్కువ ప్రైసే కాబట్టి ఇవన్నీ ఇట్లా అప్లై చేసుకుంటూ ముందుకు పోవాలి. ఇక డ్రిప్ సిస్టమ్ ఉన్నటువంటి వాళ్ళు, నర్సరీ ఉన్నటువంటి వాళ్ళు, రేపు నేల మీద విత్తనాలు, నర్సరీ నారు, మిరప విత్తనాలు పెంచుకునేటువంటి వాళ్ళు ఇవన్నీ అంటే ఒక 10, 15, 20 సెంట్ల లోపు ఉన్న వాళ్ళు ఈ 3 కాంప్లెక్స్ ఎరువు గాని, కోకోపీట్‌లో గాని ఏదైతే మనం అనుకుంటే తీసుకుంటామో ఆ కంటెంట్‌లో ఇది కలుపుకొని, చల్లుకొని, బెడ్డులు చేసుకొని విత్తనం పెట్టుకుంటే వేరుకుళ్ళు ఉండదు. వేరు వ్యవస్థ బాగుంటుంది. మొక్క చాలా ఆరోగ్యంగా ఉంటుంది. సో, చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇక మల్చింగు, భద్రాచలం అటువంటి మల్చింగ్ డ్రిప్ ఉన్నటువంటి వాళ్ళకైతే ఇంకా 1% కూడా మిస్ అవ్వకుండా అద్భుతంగా పనిచేస్తుంది. కారణం ఏంటంటే డైరెక్ట్‌గా మనం డ్రిప్‌లో చేసుకోవచ్చు. డ్రిప్‌లో వేసేసుకుంటే వేరు వ్యవస్థ బాగుంటుంది. విల్ట్ రాదు. కానీ గుర్తుపెట్టుకోండి, అంతకుముందు సంవత్సరం చెప్పాను విల్టు రాబోయే సంవత్సరం ఇంకా ఎక్కువ ఉంటదని. ఈ సంవత్సరం మనం చూసాము. అదే జరిగింది. కానీ చాలామంది మన తెలంగాణ రైతులు 80% మంది విల్టు వల్లే, వేరుకుళ్ళుడు వల్లనే పంటలనేవి నష్టపోవడం జరిగింది. ఆ సమస్య మళ్ళీ రేపు ఇంకా భవిష్యత్తులో ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి భూమిలో అట్టిపెట్టుకుని అట్టే ఉంది మన కరోనా లాగా. ఒక భయంకరమైన ఒక జబ్బులాగా విల్టుకు సంబంధించింది నెమటోడ్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియాస్ అలా ఉండిపోయాయి. సరైన సమయంలో అధిక వర్షాలు కురిసినప్పుడు లేదా బెట్ట వచ్చినప్పుడు అవి బయటకేస్తాయి. అవి రాకుండా ముందుగానే ప్రివెన్షన్ గాని వాడుకోగలిగితే మంచి దిగుబడులు పక్క వాళ్ళకొచ్చినా మనకైతే రాకుండా ఉంటది. ఇది మాత్రం 100% గ్యారంటీ. నేను మన ఛానల్ తరపు నుంచి మన నమ్మిన ప్రతి రైతుకి నేను ఇస్తున్నాను. ఈ 3 మొక్కలు నాటే ముందు మరియు ప్రతి 20 రోజులకోసారి తర్వాత నేను అప్డేట్ ఇస్తా ఉంటాను. సో, ఈ 3 ఇప్పుడు అన్నకి జమీందారు, పత్తి విత్తనాలు, ఫ్రీడమ్ ఫ్రంటియర్‌తో పాటు ఈ ప్యాకేజ్ కూడా అన్నకి నేను మిరపకి సంబంధించి నేను అన్నకి ఇస్తున్నాను. రూ. 3,000 ప్యాకేజ్ ఇది. సో, థ్యాంక్ యూ సో మచ్. అన్న నువ్వు చెప్పేసావుగా ఎలాగో చెప్పేసి మందుల గురించే చెప్పేసావు. ఓకే. థ్యాంక్ యూ అన్న. బెటర్. ఈ 3 ఎట్లా వాడాలో మళ్ళీ ఒకరోజు వస్తాను. చేసి చూపిస్తాను. సో, థ్యాంక్ యూ సో మచ్. ప్రెజెంట్ అయితే ఇది మే, జూన్ వరకు ఇప్పుడు ఆఫర్‌లో నడుస్తుంది 3,000. తర్వాత మళ్ళీ రేట్ అయితే పెరుగుతది. 4,500 వరకు వెళ్తది ఇది. ఎందుకంటే సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు ప్రతి రైతుకి అందుబాటులో ఉండటం కోసం ఇప్పుడు ఆఫర్ ప్రైస్ మీద మనం అంటే కిట్టు మనకి విల్ట్‌కి, భూబలానికి, భూమి బలానికి, వేరు వ్యవస్థకి కలిపి ఈ 3 కలిపి 3,000కి ప్రస్తుతం ఇవ్వడం జరుగుతుంది. ముందుగానే బుక్ చేసుకోవడం ఉండదు. డైరెక్ట్‌గా సేల్ నడుస్తుంది. ఇప్పుడైతే మనకి 3,000కి అందుబాటులో, తర్వాత 4,500కి వెళ్ళిపోద్ది వీటి ప్రైస్. సో, థ్యాంక్ యూ సో మచ్.